ఏది పాపం ఏది పుణ్యం. ఈ చిత్రం పేరు మనలో చాలామందికి గుర్తుండకపోవచ్చు, కానీ ఆ చిత్రంలో సుశీలమ్మ గారు, బాలు గారు పాడిన ఈ యుగళ గీతం వింటే స్వరకర్త సత్యం గారి మాధురి ముద్రలు మన మనసుల్ని గతంలోకి తీసుకువెళ్తాయి. కాలమిలా ఆగిపోని అన్ని పల్లవిని గీత రచయిత గోపి గారు రాశారే గాని అతను కాలాన్ని ఆపలేకపోయారు, సత్యం గారిని ఆపనివ్వలేకపోయారు. బాలు గారికి ఎంతో ఇష్టలైన వాళ్ళిద్దరి పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు బాలు గారు, అలాగే ఎస్పి శైలజ గారు అండ్ పాడుతా తీయగా బృందం. సాగిపోని అన్ని మరచి ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిదురపోని మలి సంధ్యలేలా నా చెంత చెలి ఉన్న వేళ చిరుగాలి సెలయేరులేలా నా మనిషి తోడున్న వేళ అరుదైన వేళ ఈ శుభ వేళ బ్రతుకే వెన్నెల వేళ ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిదురపోని కాలమిలా ఆగిపోని జేగంటలో రవళిలాగా నీ ఊపిరై కలిసిపోని కలలే గాని కలతేలేని లోకాలకి చేరిపోని కాలమిలా ఆగిపోని కల నిజమై సాగిపోని అన్ని మరచి ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిదురపోని కాలమిలా ఆగిపోని.
మీరు జనరలీ ఇలాంటి స్వీట్ సాంగ్స్ పాడే ముందు స్వీట్స్ తినేసి పాడతారా సార్? కాదు, అయిన తర్వాత బాగా పాడేవని స్వీట్స్ ఇస్తారు. మీకు సత్యం గారు గోపి గారు అంటే ప్రాణం, మహాప్రాణం. వారిరువురి గురించి చెప్పండి, ఈ పాట ఆ నేపథ్యం. అందరూ కోపంతో కొడక అని తిడతారు ఇప్పుడు మామూలుగా, సినిమాల్లో మామూలుగా వచ్చే మాట. ఇప్పుడు ఆయన నన్ను ప్రేమతో కొడుకు అని పిలిచేవాడు, అంత ఇష్టం. నా మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ ఆయనతోటి చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని అంతా ఎవడయా పాడడానికి పిలిపిస్తారు ఇక్కడికి, ముందు వెళ్ళిపో బయటికి రికార్డింగ్ థియేటర్లోంచి అన్నారు. అది ఫస్ట్ టైం ఎల్ఆరీశ్వర్తో కలిసి ఓ పాట. ఆవిడేమో 10 రూపాయలకి 50 రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తుంది. నేను 5 రూపాయలకు 1.25 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నాను అక్కడ. అది కామెడీ సాంగు, కొత్త భయం, ఏదో మొత్తానికి మేనేజ్ చేసాం. ఆ తర్వాత ఎలా వచ్చిందంటే సత్యం గారి మ్యూజిక్ అంటే బాలు తప్ప వేరే ఎవ్వరూ పాడరు అని జనంలో కూడా ఒక అపప్రద వచ్చింది అనుకోండి. అందరూ పాడారు, కానీ ఎక్కువ పాటలు నేను పాడాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శైలజ గారు.